నమస్కారం సత్య వార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య వెల్లడి. అధునాతన సౌకర్యాలతో భాగ్యనగర్లోకి మారిన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు బస్సు వసతి కల్పించాలని మంత్రి సిద్ధా రాఘవరావు జిల్లా కలెక్టర్ సుజాత శర్మకి విజ్ఞప్తి చేస్తున్న ప్రిన్సిపల్ చెల్లి ప్రసాదరావు. గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్పై సత్య న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన అధికారులు, కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. గత 40 సంవత్సరాలుగా మహిళా సమస్యలపై నిరంతరం ప్రగతిశీల మహిళా సంఘం పోరాటాలు చేస్తూనే ఉందని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి సంధ్య అన్నారు. ఒంగోలులో జరిగిన సామ్రాజ్యవాదం, సంస్కృతి, దాని ప్రభావం అన్న అంశంపై ఆమె మాట్లాడారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన పీఓడబ్ల్యూ మహిళా రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆమె ప్రధాన ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు వసంతమ్మ, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్ విష్ణు, పి పద్మ, జిల్లా అధ్యక్షురాలు శాఖమూరి భారతి, కె మస్తానమ్మ, మంజుల, సిహెచ్ పద్మ, రేణుక, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. నిజమైన మహిళా విముక్తి లక్ష్యంతో పనిచేస్తున్న సంఘం శ్రమ విముక్తి లేనిదే స్త్రీ విముక్తి లేదు అని నమ్ముతూ భూమి కోసం, భుక్తి కోసం, మహిళల విముక్తి కోసం పనిచేస్తున్న సంఘంగా ఇప్పటి వరకు జరుగుతున్న అనేక పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన సంఘంగా మేము నిరంతరం మహిళలతో పనిచేస్తున్నాం. అందులో భాగంగానే ఈ క్లాసులు నిర్వహించుకుంటున్నాం. ఇటీవల ఈ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఏర్పడ్డాక 2 రాష్ట్రాల్లో కూడా పీఓడబ్ల్యూగా మేము మహిళల్ని పోరాటాల్లో ముఖ్యంగా నిరంతరం సమస్యలతో సతమతమవుతున్న అనేక అంశాలు వాళ్ళ ముందుకు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే రాజధాని పేరుతో జరుగుతున్న భూ సమీకరణకు వ్యతిరేకంగా, భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర్వాసితులు చేస్తూ పంటలు పండేటువంటి భూముల్ని కోల్పోతున్నటువంటి ప్రజల పక్షాన నిలిచి ముఖ్యంగా మహిళల్ని సమీకరించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది మా పీఓడబ్ల్యూ. ప్రగతిశీల మహిళా సంఘం క్రీడా ఆఫీస్ ముట్టడి కావచ్చు, అనేక మేధా పథకం తీసుకురావడం, స్వామి అగ్నివేశం తీసుకురావడం, మహిళలతోటి లేదా ప్రజలతోటి జరిపిన పోరాటాల్లో చాలా క్రూషియల్ పాత్ర, క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా మహిళలు ఇవాళ మా భూమిని ఇవ్వం, ఈ ప్యాకేజీలు, ఆర్ఆర్ ప్యాకేజీలు ఇవన్నీ బూటకం, ఈ ప్యాకేజీల మీద మాకు నమ్మకం లేదు, మాకు ఉపాధి కల్పించే భూములు, మాకు భుక్తినిచ్చే భూములు, మా బిడ్డల భవిష్యత్తుని మాకు భరోసానిచ్చే భూములు, వీటిని ఎట్టి పరిస్థితుల్లో వదలవని చెప్పి వాళ్ళు పోరాడుతుంటే ఆ పోరాటాల్లో వాళ్ళ పక్షాన నిలబడిన సంఘంగా మా సంఘం మీద జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు తెలిపారు. 2008లో అన్ని జిల్లాలలో యూనివర్సిటీలు ఏర్పాటైనప్పటికీ జిల్లాలో ఏర్పాటు కాకపోవడం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో కిసాన్ రంగ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపట్టి జగదీష్, వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ రవికుమార్, కార్యదర్శి కనకారావు మాదిగ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి, వారి కుమారుడు నారా లోకేష్ గారికి, జిల్లా మంత్రి గారికి, జిల్లా నుంచి బయట ఉన్నటువంటి ప్రతిపాటి పుల్లారావు అనే వ్యవసాయ మంత్రికి, విశాఖపట్నం పోయి మంత్రి అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారికి, జిల్లాలో ఉండే అందరు శాసనసభ్యులకి అనేక విధాలుగా విన్నవించినప్పటికీ ఇప్పటికి కూడా ఒక విశ్వవిద్యాలయం కానీ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వాటికి కానీ ఒక్కదాన్ని కూడా మనం కేటాయించకపోవడమే బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టిలో సమన్యాయమేమో నాకు తెలియదు. అయినప్పటికీ మంత్రి గారు కానీ శాసనసభ్యులు కానీ చొరవ తీసుకుని వారి దృష్టికి తీసుకుపోవడం అనేటువంటిది ఎంత శోచనీయమైన, దిగ్భ్రాంతికరమైనటువంటి విషయమో నాకు అర్థం కావడం లేదు. అలాగే మీ అందరికి కూడా అర్థం కాకుండా ఉండవచ్చు. దీన్ని వాళ్ళే చేపట్టి మనల్ని ముందుకు తీసుకుపోయి ఆందోళన రూపంలోనైనా సాధించవలసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు. సమన్యాయం 2 కళ్ళు సిద్ధాంతం చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాను విస్మరించడం అనేది మరి ఆయన యొక్క సమన్యాయానికి గీటురా అయ్యింది అర్థం కావటం. మరి ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి
యూనివర్సిటీలు కానీ, విద్యా సంస్థలు కానీ, పారిశ్రామిక మండళ్ళు కానీ పోతే విశాఖపట్నం లేదంటే చిత్తూరు జిల్లా తప్ప, ఎగిస్తే చిత్తూరు జిల్లా లేదంటే విశాఖపట్నం తప్ప మధ్య అక్కడ ఆగట్లేదు. మరి ప్రకాశం జిల్లాకి తీర ప్రాంతంలో బలమైనటువంటి జిల్లా, అనేక వనరులు ఉన్నటువంటి జిల్లాని పూర్తిగా విస్మరిస్తూ అనేది పాలకుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా భావిస్తూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా కలిసి 27వ తరగతి ధర్నాని అట్టడుగు వర్గాల వారి ఆక్రోశాన్ని తన కవితల ద్వారా వినిపించిన మహాకవి గుర్రం జాషువా అని ఒంగోలు మండల తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు అన్నారు. నాగినేని మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన జాషువా 44వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమాన్ని సంస్థ అధ్యక్షులు మిడసలం మల్లికార్జున్ నిర్వహించగా ప్రముఖ కవులు, కళాకారులు కోనరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కందుకూరి బాదరయ్య, పెండి వెంకటేశ్వర్లు, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, కుర్రా ప్రసాద్ బాబు, డాక్టర్ నూనె అంకమ్మరావు, ఎస్ దాసు, రాయపాటి ఆశీర్వాదం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రతన్ సంగీత కళాశాల చిన్నారులు పాడిన పాటలు అలరించాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర పూర్తి నాటకం ఆకట్టుకుంది. పౌరాణిక రంగస్థల కళాకారులకి కావాల్సినటువంటి గుర్తింపు కార్డులు కానివ్వండి, అదేవిధంగా మనకి ఇళ్ల స్థలాలు కానివ్వండి, బస్ ఛార్జీల్లో రాయితీలు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చే నేపథ్యంలోనే మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి మీటింగుల్లోనూ మనం చెప్పుకుంటా ఉన్నాం, కళాకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కళాకారులకి అన్ని కావాలి వసతులు, అందరికీ అన్ని వసతులు ఇస్తున్నారు. కళాకారుల వల్లనే, సాంస్కృతిక విప్లవం వల్లనే ఏదైనా ఏ దేశంలోనైనా కానీ మన కాడ కూడాను సాంస్కృతిక విప్లవం వల్లనే వచ్చిందే తప్ప ఉద్యమాలు స్వతంత్ర పోరాటం కాడ నుంచి కూడాను అన్ని జరిగినటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకున్నట్లయితే కళాకారులు దుర్మార్గంపై తిరుగుబాట బాపుటాయలు వేసినటువంటి వాడు మన జాషువా గారు, గుడిపాటి వెంకటచలం గారు, గుర్రం జాషువా గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు ధిక్కార స్వరత్రయం ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంపై గలమెత్తారు. చలం మహిళా లోకం కోసం, శ్రీశ్రీ పేద వర్గాల కోసం, జాషువా గారు సామాజిక న్యాయం కోసం మహోగ్రత కవితాగానం చేశారు. చలం స్త్రీల కోసం దుఃఖిస్తే శ్రీశ్రీ పేదల కోసం ఆకలి కేకలు వేశారు. జాషువా అశ్వస్పతి అగ్నిపర్వతంలో విరుచుకుపడ్డారు. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలలో విద్యనభ్యసించే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ జిల్లా సంచాలకులు రమేష్ తెలిపారు. సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతుల కల్పనలో రాజీ పడబోమని తెలిపారు. జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్థుల హాజరు శాతంపై ఎప్పటికప్పుడు వార్డెన్లతో సమీక్షలు నిర్వహించి వారి ఉత్తీర్ణత శాతం గతం కంటే మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యార్థులకు అందవలసిన కాస్మెటిక్స్ యూనిఫామ్ ఇప్పటికే అందజేశామని, దినసరి మెనూను సక్రమంగా అమలు చేయని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనకి 17 ఆశ్రమ్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి డిపార్ట్మెంట్లో, అట్లాగే 21 హాస్టల్ నడుస్తూ ఉన్నాయి. మొత్తం 38 ఇన్స్టిట్యూషన్స్ గాను మనకి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్స్కి 100 సంఖ్య చొప్పున 3800 సంఖ్య మనకి రిక్వైర్డ్ సంఖ్య. అది ఇప్పటికీ మనకి రెన్యూల్స్ కానీ ఫ్రెష్ బార్డర్స్ కానీ 4061 మంది చేరున్నారండి ఈరోజు యాజ్ ఆన్ డేట్. సో మనకి హాస్టళ్ళకి ఆశ్రమ్ స్కూల్స్కి ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా జూన్ 11వ తారీఖుకి హాస్టల్కి చేర్చడం జరిగిందండి. దాదాపు 5225 బెడ్షీట్స్, కార్పెట్స్ ఇవన్నీ వచ్చినాయి. 4000 మందికి 4061 మందికి 11వ తారీఖుకి చేర్చేసాం మనం జూన్ 11కి. అలాగే నోట్బుక్స్ దాదాపు 75,000 నోట్బుక్స్ మనకి అందరికి పిల్లలకి సరిపడా, అంటే 10th క్లాస్ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 25 నోట్బుక్స్ ఇస్తాం మనం. అన్ని నోట్బుక్స్ కూడా 11వ తారీఖుకి మనం అక్కడికి హాస్టల్ పాయింట్కి చేర్చడం జరిగింది. అలాగే
రెన్యూల్ బోర్డర్స్ 3,961 మంది రెన్యూల్ బోర్డర్స్ ఉంటే వాళ్ళకి మనకి 4 జతల బట్టలు ఇవ్వడానికి 15,844 జతలు అవసరం అవుతాయి. మనకి 15,044 జతలకు గాను సగం చొప్పున అంటే ఒక్కొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ 2 జతల బట్టలు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 26వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు కాపు కళ్యాణ మండపంలో భక్తి సంగీత విభావరి, సత్సంగం, నృత్యం, బాబావారి వేషధారణలు ఏర్పాటు చేసినట్లు సాయి సప్తస్వరాల అధ్యక్షులు మద్దుల నరసింహారావు తెలిపారు. కనుక సాయిబాబా భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందవలసిందిగా సాయి సప్తస్వరాలు అధ్యక్షులు మద్దుల నరసింహారావు ఓ ప్రకటనలో కోరారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ అపరిశుభ్రత వాతావరణంపై సత్య న్యూస్ ప్రసారం చేసిన కథనానికి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. గిరిజన సంక్షేమ హాస్టల్ను సుందరంగా తీర్చిదిద్దారు. రంగులు వేయించి పరిసరాలను శుభ్రపరిచి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూస్తామని గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమేష్ తెలిపారు. రోజు స్టార్ట్ చేయించారు. నేను ఎందుకు పొద్దుటపూట చూశాను. నేను ఇది టీవీలో సత్య న్యూస్లో వస్తూ ఉంది. అతను పిలిపించి ఇమీడియట్గా చర్యలు తీసుకోను. నువ్వు అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అర్థం కాదు. ఒకసారి ఇచ్చాను కమల్ కుమార్ గారు అప్పుడు కూడా ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వ మానవ వనరులు అభివృద్ధి శాఖ నేతృత్వంలో నేటి ఎమ్మెల్సీ నాటి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి చొరవతో ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయం దినదినాభివృద్ధి చెందుతూ భాగ్యనగర్లోని విశాలమైన ప్రాంగణంలోకి మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర ఆర్థికంగా వెనుకబడ్డ వారి కోసం కేంద్రీయ విద్యాలయం విద్యనందిస్తోంది. 2007వ సంవత్సరంలో నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో కేంద్రీయ విద్యాలయం 200 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. తొలి రోజుల్లో ఒక్క సెక్షన్ మాత్రమే ఉండగా ప్రస్తుత ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు కృషితో అదనంగా మరో 2 సెక్షన్లు మంజూరైనాయి. 1వ తరగతి నుండి ఇంటర్ వరకు కేంద్రీయ విద్యాలయంలో విద్యాబోధన జరుగుతోంది. భాగ్యనగర్లోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 5 ఎకరాల స్థలంలో సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవనాన్ని అధునాతన వసతులతో నిర్మించారు. వికలాంగ విద్యార్థుల కోసం స్కూల్లో ర్యాంప్ ఏర్పాటు చేశారు. స్కూల్ ప్రవేశంలో సరస్వతీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయగా గ్రానైట్ వ్యాపారి సిహెచ్ మల్లారెడ్డి సరస్వతి విగ్రహానికి విరాళం అందించారు. 200 మంది విద్యార్థులతో ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయంలో నేడు 1300 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్లు, వర్క్షాప్, యోగా రూమ్, స్పోర్ట్స్ రూమ్, లైబ్రరీ, ఆర్వో సిస్టమ్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 78 తరగతి గదులు, 9 స్టాఫ్ క్వార్టర్లు నిర్మాణ దశ పూర్తి కాగా మరో 12 తరగతి గదులు నిర్మాణ దశలో ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం అభివృద్ధికి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తమ వంతు పూర్తి సహకారం అందిస్తున్నారు. అసెంబ్లీ వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం విశాలమైన వేదికను నిర్మించారు. కేంద్రీయ విద్యాలయంలో త్వరలో అదనపు సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే నగరం, పరిసర గ్రామాల నుండి కేంద్రీయ విద్యాలయానికి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం 8 బస్సులను రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు తెలియజేశారు. విద్యతో పాటు కేంద్రీయ విద్యాలయం చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణిస్తూ జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటున్నారు.
మొత్తం 60 మంది ఉపాధ్యాయులు కేంద్రీయ విద్యాలయంలో విద్యను బోధిస్తున్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి విద్యార్థిని విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని, తమ స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తూ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు, ప్రముఖులకు కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 23న భాగ్యనగర్లోని నూతన భవనంలోకి కేంద్రీయ విద్యాలయాన్ని మార్చారు. విద్యాలయ భవన నిర్మాణం అతి త్వరగా ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం. దీనికి ముందు 5-6 సంవత్సరాల ముందుగానే వెళితే ఈ స్కూలు 2007లో ఆగస్టులో ప్రారంభించబడింది. టెంపరీ బిల్డింగ్లో పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ క్యాంపస్లో ప్రారంభించబడింది. ఆనాటి నుండి 200 స్ట్రెంత్ ఉన్న నాటి స్కూల్ని ఈరోజు 1350 వరకు స్ట్రెంత్ను పెంపొందించడానికి ఎన్నో సమిష్టి కృషి, దీని వెనుక ప్రజాప్రతినిధుల కృషి, అధికారుల కృషి ఎంతో ఆవిరళంగా కృషి చేశారు. మొట్టమొదటిగా 200 స్ట్రెంత్తో ప్రారంభమైంది 2007 సంవత్సరంలో. 2011 సంవత్సరంలో 2వ సెక్షన్ మంజూరైంది. ఆనాటి జాయింట్ కలెక్టర్ లక్ష్మీ నరసింహరావు గారు, రవీంద్రబాబు గారు దీనికి తీవ్రమైన కృషి చేశారు. దాని అనంతరం ఇటీవల కాలంలో 3వ సెక్షన్ కూడా ప్రారంభమైంది. మొత్తం వెరసి 1350 స్ట్రెంత్ అయింది. దీని వెనుక ప్రజాప్రతినిధులైన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎంపీ గారు, ప్రస్తుత ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే వాసు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు ఎంతో కృషి దీని వెనుక ఉన్నది. దీనికి తోడు మా ముఖ్యమైన కేంద్రీయ విద్యాలయ ఫెసిలిటీస్, నేడు ప్రారంభమైన ఫెసిలిటీస్ ఏమిటంటే మొత్తం 78 రూములు మరియు 12 రూములు అదనంగా కడుతున్నారు. దాదాపు 90 రూములు అవుతాయి. దీనికి టాయిలెట్స్, బాయ్స్ గర్ల్స్ స్టాఫ్ సపరేట్ టాయిలెట్స్, అటాచ్డ్ టాయిలెట్స్ మరియు ర్యాంప్ సౌకర్యం కూడా ఉంది. ర్యాంప్ వికలాంగులకు సంబంధించిన ర్యాంప్ కూడా సౌకర్యం ఉన్నది. 3 కంప్యూటర్ ల్యాబ్స్, 3 ఇవి మన బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్, ప్రైమరీకి ప్రత్యేకమైన ల్యాబ్ ఏర్పాటు చేయబడింది. దీనికి తోడు రీసోర్స్ రూము, స్పోర్ట్స్ రూము, యోగా రూము, లైబ్రరీ, ఆర్ట్ రూమ్ అన్ని సౌకర్యాలు కలిగి దీనితో పాటు గ్రౌండ్లో 2 బాస్కెట్బాల్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ 2, వాలీబాల్ కోర్ట్స్ 2 ఏర్పాటు చేయబడ్డాయి. ఇటీవల ఈరోజు అనగా 23వ తేదీన అందరికీ దాదాపు గంటకి 200 నుంచి 500 లీటర్లు వచ్చే. ఒంగోలు రైల్పేటలో ఉన్న విజేత స్కూల్ విద్యార్థిని చందనసాయి మార్చిలో జరిగిన 10th పరీక్షల్లో రీవెరిఫికేషన్ ఫలితాల్లో 10/10 జీపీఎస్ సాధించింది. ఈ సందర్భంగా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని స్కూల్ డైరెక్టర్లు రమణ, సుజాతలు అభినందించారు. ఎక్స్పెక్ట్ చేసాం దాదాపు ఒక 3-4కి 10/10 వస్తాయని. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మనకి నిజంగా సార్ నాకు 10 వస్తాయి, 10 పాయింట్స్ వస్తాయి ఇంగ్లీష్లో, మీరు అప్లై చేయండి. దాన్ని చాలా పట్టుబడి అప్లై చేయడం జరిగింది. దానికి తగిన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున టీచర్స్ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. టీచర్స్ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. టీచర్స్ అనేటువంటి వాళ్ళు మనం చాలాసార్లు మార్క్స్ రాకపోయినా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే పేరెంట్స్, అలాగే కరెస్పాండెంట్స్ సార్ అందరి ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు నేను 10/10 నాకు వచ్చినాయి మార్క్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా 10/10 ఇంకా ఎక్కువ నెంబర్లో రావాలని చెప్పి కోరుకుంటున్నాను. 10/10 సాధించడం అనేది ఒక స్టూడెంట్ కృషి కాకుండా ఒక స్టాఫ్ కృషి, అలాగే డైరెక్టర్ గారు కానీ పేరెంట్స్ కానీ సహకారంతో ఈ 10/10 సాధించగలిగాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం ఇలాగ 10/10 సాధించాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చందనలాగా కృషి చేసి మంచి 10/10 సాధించాలని కోరుకుంటున్నాం. ఎక్కువ మంది అంటే ఈ ఇయర్ చందన మాత్రమే 10/10 సాధించింది. అలాగే నెక్స్ట్ ఇయర్ ఈ అమ్మాయిని ఇదిగా తీసుకొని 10 పాయింట్స్ సాధించడం జరిగింది. కానీ 9.8 సాధించిన మా విద్యార్థిని సాయి చందన 9 పాయింట్స్ రావడం వల్ల మాకు డౌట్స్ మీద రీవెరిఫికేషన్కి మేము అప్లై చేయడం జరిగింది. ఈరోజు వెరిఫికేషన్ గవర్నమెంట్ వారు మాకు లెటర్ పంపించున్నారు. ఆ లెటర్లో తనకి ఆల్రెడీ 93 మార్క్స్ రావాల్సి ఉండగా 91 మార్క్స్ వేసి వాళ్ళు 9 పాయింట్స్ వేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉత్తర్వు ప్రకారం సరిదిద్ది 10 పాయింట్స్ ఇంగ్లీష్లో వేయడం వలన మా స్టూడెంట్స్ 10/10 సాధించి దీనికి
సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను సూపర్ బజార్ ప్రాంగణంలో నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను తాతా ప్రసాద్ కట్ చేశారు. ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు, స్వర్ణకర సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సూపర్ బజార్ సిబ్బంది తాతా ప్రసాద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. రాజ్యాంగం సాగిస్తాం అది మన కోసం. నీకు నాకు ఎన్నడు నీతి ప్రాణమే. ఆడి పాడుతా సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. పలికెను రాగం సరికొత్త గానం, ఈ ఆనందం మా సొంతం, మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం. సోదరా పూలతో నువ్వు పూజించు, కర్పూరాన్ని వెలిగించు, మమకారాన్ని పండించు, అందరికీ అది అందించు. వాడలోన వేడుకే తుళ్ళి ఆడెను, సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. పలికెను రాగం సరికొత్త గానం, ఈ ఆనందం మా సొంతం, మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం. సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు.
ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 31న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఏ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది డిగ్రీ పీజీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు అర్హులన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సంప్రదించాలన్నారు. వార్తలలో చిన్న విరామం. నివాసాల నడుమ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయవద్దని నగరంలోని మంగమూరు రోడ్ మరిచెట్ల కాలనీ వాసులు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారని అక్కడి స్థానికులు ఆరోపిస్తూ నిరసన తెలియజేశారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా అడ్డగోలుగా ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేస్తుందని అన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ ప్రాంతానికి వెళ్లి మద్యం దుకాణం నిర్మాణాన్ని నిలిపివేసి మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె ఝాన్సీ లక్ష్మి, బి పద్మావతి, పి నాగదుర్గమ్మ, కె జయరాం ప్రసాద్, ఎం జయంత్ బాబు, రఘు, జి సుబ్బారావు, ఎస్ సురేష్ బాబు, లక్ష్మీనారాయణ, ఎం కృష్ణమూర్తి, పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మరిచెట్టు వాస్తవ్యులు అందరం కూడా ఇక్కడ బెల్ట్ షాప్ ఓపెన్ చేయడానికి నిర్ణయించుకొని గవర్నమెంట్ తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ మేము 600 మంది మెంబర్స్ ఉన్నాము. అందరికి కూడా రెసిడెన్షియల్ ఏరియాల మధ్యలో బెల్ట్ షాప్ పెట్టడం చాలా అన్యాయము. అక్కడ చాలా ఇబ్బంది అయిన ప్లేసు. వీళ్ళు లేడీస్ అంతా వాకింగ్ చేస్తారు. ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేడీస్ కి, పిల్లలకి, పెద్దలకి అందరికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో ఇక్కడ షాప్ పెట్టడం మేమందరం వ్యతిరేకిస్తున్నాం దీనికి. కాబట్టి మేమనేది ఒకటేనండి, ఇలాంటి ఏరియాల్లో పెట్టడానికి వీల్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో పెడితే మేమందరం ఊరుకునేది లేదు. గవర్నమెంట్ తిరిగి వచ్చినా, పొలిటికల్ లీడర్స్ ఎవరు వచ్చినా గానీ మేము ఈ నిర్ణయాన్ని ఎలాంటి విషయాల్లో మార్చుకునే ప్రసక్తే లేదు. ఈ ఏరియా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఊరికి టౌన్ కు దూరం అయినా సరే ఇక్కడికి వచ్చి ఉండి పిల్లల్ని చదివించుకుంటూ ఎంత ఇదిగా వచ్చిన మాకు ఇలాంటి బ్రాందీ షాపులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి డిస్టర్బెన్స్ కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అండి? దట్టు అది లేడీస్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా బయటకు వచ్చి ఏరియాలో భయం లేకుండా ఆటోల కోసం రాగలుగుతున్నారు. రేపు ఆ బెల్ట్ షాప్ పెట్టిన తర్వాత ఏ లేడీస్ బయటికి రావడానికి భయపడతారు. ఫర్దర్గా తర్వాత ఇటు పిల్లలకి కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇది కొంచెం గమనించి ఇక్కడ బెల్ట్ షాప్ పెట్టకుండా అడ్డుకోవాలని రావురావుకైనా జనార్దన్కైనా వీళ్ళంతా ఓట్లేసి గెలిపించింది ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం కలిపి ఇట్లా నూసుగా ఈ రకంగా ఆడపిల్లలు పోవటానికి లేకుండా మగోళ్ళు పిల్లలు, మా ఆడపిల్లలు ఎంతమంది పొద్దున్న లేస్తే ఉదయాన్ని లేస్తే ఆడోళ్ళు మగోళ్ళు తిరిగే తావు ఇట్లాంటి షాపు పెడితే బాగుండదు వద్దని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ సిద్ధారాఘవరావైనా గాని లేకపోతే జనార్దన్ అయినా గానీ ఈ ఆపాల్సిందే. ఇక్కడ మరిచెట్ల కాలనీలో ఈరోజు జనావాసాల మధ్య మద్యం షాప్ ని కేటాయిస్తా ఉన్నారు. దీన్ని పెట్టవద్దని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలంతా, అదే విధంగా మేము 5వ మహిళా సంఘంగా కూడా దీన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మహిళలకి రక్షణ కల్పిస్తానని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఇలాంటి మద్యం షాపుల్ని జనావాసాల మధ్య ఎట్లా కేటాయించిద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గజెట్ నెంబర్ 46 చేంకూర్ ఎక్సైజ్ స్టేషన్ పార్లమెంట్ పంచాయతీలో నాకు మంగమూరు రోడ్లో షాపు లాటరీ ద్వారా కలెక్టర్ గారు ఇచ్చారు. నేను షాపు కట్టుకుందామని వచ్చింటే వాళ్ళు ఇక్కడ లోకల్ పీపుల్స్ అందరూ అక్కడ కట్టడం లేదు, రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పి అబ్జెక్షన్ పెడుతున్నారు. నేను ఆల్రెడీ 1/3 అమౌంట్ గవర్నమెంట్ పే చేయాల్సిన పే చేసేసాను. నేను టోటల్గా రోజు బాగా భారీగా లాస్ పోతున్నాను. కాబట్టి నాకు సహకరించాలి, డిపార్ట్మెంట్ సహకరించి షాప్ కట్టించాలని కోరుతున్నాను. కేకే కంప్యూటర్స్ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీన టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవి తెలిపారు. టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారికి 6,000, సెకండ్ ర్యాంక్ సాధించిన వారికి 4,000 నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వికలాంగులకు ఎటువంటి టాలెంట్ టెస్ట్ లేకుండా కోర్సులలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్లు కేకే కంప్యూటర్స్ రవి తెలిపారు. ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులను ఉద్యోగాలుగాను మరియు స్వయం ఉపాధి చేసుకున్న వారిగాను తీర్చిదిద్దడం జరిగినది. ఈ సంవత్సరం కూడా ఈ టాలెంట్ టెస్ట్ ఆగస్టు 9వ తారీఖు జరుగుతుంది. ఈ టాలెంట్ టెస్ట్ సింపుల్ అర్థమెటిక్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్ లో ఒక టెస్ట్, కామర్స్ వారికి కామర్స్, జీకే, కరెంట్ అఫైర్స్ లో ఒక టెస్ట్ ఉంటుంది.
ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిప్లొమా అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టాము. అదేవిధంగా కామర్స్ వారికి ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ డిప్లొమా అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టాము. దీని ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అర్హులైన వికలాంగులకు టాలెంట్ టెస్ట్తో సంబంధం లేకుండా ఫ్రీగా కంప్యూటర్ కోర్సు నేర్పించి జాబ్ కల్పించే అవకాశం కలుగజేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి 6,000 రూపీస్ క్యాష్ అవార్డును, సెకండ్ ర్యాంక్ వచ్చిన వారికి 4,000 రూపీస్ క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ టాలెంట్ టెస్ట్ రాయదలిచిన వాళ్ళు ఆగస్టు 8వ తారీఖు లోపు అప్లికేషన్ తీసుకొని ఆల్ టికెట్ తీసుకోవాల్సిందిగా. గోదావరి పుష్కర మహోత్సవాలలో భాగంగా ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న కళా మహోత్సవాలలో నాగమణి, రఘు, అగస్త్యరాజు, శివయ్య పాడిన భక్తి సంగీతం అలరించింది. కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, అప్పారావు పర్యవేక్షించారు. నగరంలోని ఆంధ్ర హైస్కూల్లో మ్యాంగో డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మామిడి రంగు దుస్తులు ధరించి ఉత్సాహంగా మ్యాంగో డే వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మామిడి పండు విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ విజయలక్ష్మి, హెచ్ఎం నాగేశ్వరరావు, చంద్రశేఖర్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి వారి ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్, సినీ నేపథ్య గాయకులు వి రామకృష్ణకు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి నిర్వాహకురాలు చెల్ల నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం జరిగింది. జిల్లాలో ఉచిత బీమా పథకం కింద నమోదు కాని మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఈ నెల 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ జేసుదాసు ఓ ప్రకటనలో తెలిపారు. డ్రైవర్లు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలుకు చెందిన సూర్య తేజ సాయి కుమార్ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్లో జాతీయ స్థాయి పోటీలో బంగారు పథకాన్ని సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అభినందించారు. మార్షల్ ఆర్ట్స్లోనే కాకుండా 10వ తరగతి పరీక్షల్లో 10/10 సాధించిన సూర్యతేజ భవిష్యత్తులో ఉన్నత విజయాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో తైక్వాండో జాతీయ అధ్యక్షులు పివి రమణయ్య, జిల్లా అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, కోచ్ అండ్ రెఫరీ కరుముల్లా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళా సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్యా వెల్లడి. అధునాతన సౌకర్యాలతో భాగ్యనగర్లోకి మారిన కేంద్రీయ విద్యాలయం, విద్యార్థిని విద్యార్థులకు బస్సు వసతి కల్పించాలని మంత్రి సిద్ధా రాఘవరావు జిల్లా కలెక్టర్ సుజాత శర్మకి విజ్ఞప్తి చేస్తున్న ప్రిన్సిపల్ చెల్లి ప్రసాదరావు. గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్పై సత్య న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన అధికారులు, కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. సత్యవార్తలలో నేటి మాట. ధూమపానం చేసే ముందు డబ్బులు చెల్లించాలి, ధూమపానం చేశాక మూల్యం చెల్లించాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.